హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు వారి ఇంటి రుచులు. ఈరోజు మనం ఉప్పు శనగలు ఎలా చేసుకోవాలా అనేది మీకు చూపిస్తానండి. ఈ వానాకాలంలో ఈ ఉప్పు శనగలు కానీ చేసుకొని సాయంత్రం పూట అలా తిన్నామంటే చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకున్నానండి. దానిలో ఒక అరకప్పు శనగలు వేసుకున్నాను. దీనిలో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్ మొత్తము ఈ శనగలకి పట్టేలాగా మనం కలిపేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి తీసుకోవాలి. కడాయి కొంచెం హీట్ అయ్యాక దాంట్లో ఒక కప్పు సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని ఇలా కలుపుతూ హీట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం హీట్ చేసుకోవాలండి. సాల్ట్ అనేది మనం చేతితో పట్టుకోలేనంత హీట్ అయిపోవాలి. ఇప్పుడు ముందుగా మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఆయిల్ పూసుకొని ఆ శనగలను తీసుకొని వేసుకోవాలి. అన్నీ ఒకేసారి కాకుండా ఇట్లా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం వేపుకోవాలండి. అన్నీ ఒకసారి వేస్తే అవి బాగా రావు. ఇలా కొంచెం కొంచెం వేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయండి. ఇదండి వేసి ఒక 1 మినిట్లోనే మనకి ఇలా పైకి వచ్చేస్తున్నాయి చూడండి శనగలు. శనగలు అయితే ఫ్రై అయిపోయాయి. అంతే అండి, ఈజీగా మీరు కేవలం 2 నిమిషాల్లోనే మీరు ఈ శనగల్ని తయారు చేసేసుకోవచ్చు. సాయంత్రం పూట ఈ వానాకాలంలో సాయంత్రం పిల్లలు వచ్చే టైంకి చేసుకున్నామంటే కొద్దిగా ఉప్పుగా బాగుంటాయండి. ఖచ్చితంగా ట్రై చేయండి. తీసేసుకున్నాను ఒక బౌల్లోకి. అలాగే మిగిలినవి ఉన్నాయి కదండి, మనం ఆయిల్ పూసిన పక్కన పెట్టుకున్నాం కదా, వాటన్నిటిని కూడా వేపేసుకుందాం. అన్నిటినీ వేపేసుకోవాలి. ఈ పొయ్యిని మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. ఎందుకంటే సాల్ట్ కానీ హీట్ తగ్గిందంటే మనకి పర్ఫెక్ట్గా రావు. సాల్ట్ ఎప్పుడు కూడా మనం చేసే అంతసేపు మనకి సాల్ట్ హీట్లోనే ఉండాలి. అప్పుడే మనకి ఉప్పు శనగలు అనేది పర్ఫెక్ట్గా తయారైపోతాయి. రండి, అయిపోయాయండి. ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇదండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా మీ పిల్లలకు పెట్టేయచ్చు అండి. బాగా వేగిపోయాయి కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.